హాయ్ ఫ్రెండ్స్, గ్రహశకలాలు తీవ్రమైన వేగంతో ఎగురుతూ భూమి గుండా వెళతాయి లేదా కొన్ని సమయాల్లో ఎగువ వాతావరణాన్ని తాకుతాయి. వీటి గురించి అటు శాస్త్రవేత్తలకు కానీ ఇటు ప్రజలకు కానీ ఎప్పుడూ ఉత్సుకత ఉంటూనే ఉంటుంది. గ్రహశకలం అంటే సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి మిగిలిపోయిన రాతి శకలాలు. ఇలాంటి గ్రహశకలాల్లో ఏముంటుంది, అవి ఎలా ఉపయోగపడతాయి, ఈరోజు వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ధనవంతుడు కావాలని కలలుగంటూ ఉంటారు. అలాంటి ఆలోచన ఎవరి మనసులో ఉండదో చెప్పండి. మన కళ్ళ ముందు చాలామంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళు తమ శక్తితో, శ్రమతో, విభిన్నమైన ఆలోచనలతో ధనవంతులుగా మారారు. ప్రపంచంలో ధనవంతులైన వ్యక్తుల్లో అమెజాన్ మాజీ CEO జెఫ్ బెజోస్ ఒకరు. ఈ సంస్థ నికర విలువ 14,310 కోట్ల అమెరికన్ డాలర్లు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం 2018 వరకు 2,208 మంది బిలియనీర్లు ఉన్నారు. మరి ఎవరైనా ట్రిలియనీర్స్ ఉన్నారా? ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. ట్రిలియన్ డాలర్లని రూపాయల్లోకి మారిస్తే ఎంత పెద్ద మొత్తమో ఊహించండి. అన్ని రూపాయలు లెక్క పెట్టాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. నిజంగానే ట్రిలియనీర్ అవడం సాధ్యమేనా? వర్తమానంలో అయితే ఎవరూ ట్రిలియనీర్ అవ్వలేదు. కానీ త్వరలోనే ప్రపంచంలో ఒక వ్యక్తి ట్రిలియనీర్గా మారబోతున్నారు. జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ లేదా ఇంకా ఎవరైనా కావచ్చు. ట్రిలియనీర్ అన్వేషణ కోసం మనం భూమండలాన్ని వదిలి అంతరిక్షంలోకి వెళ్ళాలి. ఒక ట్రిలియనీర్కి అంతరిక్షంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ అందమైన అంతరిక్షం నిండైన భాండాగారంగా ఉంది. లెక్కలేనంత డబ్బుతో నిండి ఉంది. కానీ ఎలాగో తెలుసుకుందాం పదండి. 2010 సంవత్సరం చివరిలో ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ నీల్ డిగ్రాస్ టైసన్ చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే గ్రహశకలాల మైనింగ్ మొదలు పెడతారో వాళ్లే మొదటి ట్రిలియనీర్గా మారుతారు అని. అతను చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో గ్రహశకలాల మైనింగ్ అనేది సైన్స్ ఫిక్షన్ దశ దాటి వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పనిలో కొంతమంది నిమగ్నమై ఉన్నారు. నాసా ప్రతిరోజు అనేక గ్రహశకలాలుండే ప్రదేశాలను, వాటి దగ్గరగా ఉండే పదార్థాలను అంటే ఎనియోస్ యొక్క లొకేషన్ని వెతికే పనిలో ఉంది. దాదాపు 14,000 పదార్థాలు భూమి కక్షకి దగ్గరగా వస్తుంటాయని నాసా అంచనా. ఇందులోని చాలా గ్రహశకలాల్లో విలువైన ధాతువులు ఉన్నాయి. అలాంటి వాటికి భూమి మీద చాలా డిమాండ్ ఉంది. మార్స్, జూపిటర్కి మధ్య గ్రహశకలాలుండే వరుసలో దాదాపు 20 లక్షలకు పైగా గ్రహశకలాలు కిలోమీటర్ నుండి 1.5 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్నాయి. ఇంకా లక్షలాది చిన్న చిన్న గ్రహశకలాలు కూడా ఉన్నాయి. వీటి విలువ దరిదాపుగా $700 క్వాంటిలియన్ అంటే 7 పక్కన 20 సున్నాలు. ఈ మొత్తాన్ని రూపాయల్లోకి మారిస్తే ఆ మొత్తం 4,825 క్వాంటిలియన్ ఇండియన్ రూపీస్ అవుతుంది. అంతరిక్షంలో లెక్కలేనంత సొమ్ముంది. కానీ ఆ మొత్తాన్ని అక్కడి నుండి తేవడం కూడా అంత తేలికేం కాదు. ఈ గ్రహశకలాల్లో చాలా విలువైన ధాతువులున్నాయి. అలాంటి ధాతువులు భూమి మీద చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఉదాహరణకు బంగారం, వెండి, ప్లాటియం. వీటన్నిటికన్నా విలువైన ప్లాటినం భూమి మీద తక్కువగా దొరికే లోహం. అయినా సరే ఆధునిక ప్రపంచంలో ఉపయోగిస్తున్న అనేక పరికరాల్లో వీటిని వాడుతూ ఉన్నారు. మనందరి అరచేతుల్లో చేరి నాట్యం చేసే మొబైల్లో కూడా ఆ లోహం ఉంటుంది. జూలై 2015లో 2011 AE 158 కోడ్ గల ఒక గ్రహశకలం మన భూమికి చాలా దగ్గర నుండి వెళ్ళింది. దాదాపు 24 లక్షల కిలోమీటర్ల దూరం నుండి వెళ్ళింది. ఈ శకలంలోని ముడి పదార్థంలో 9 లక్షల టన్నుల ప్లాటినంతో పాటు ఇంకొన్ని విలువైన పదార్థాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కిలోమీటర్ సైజులో ప్లాటినం ముడి పదార్థం కలిగిన ఈ గ్రహశకలం 5,40,000 కోట్ల $డాలర్ల విలువైందని ఒక అంచనా. ఒక చిన్న గ్రహశకలమే ట్రిలియనీర్గా మార్చేయగలదు. కానీ 2013 ఫిబ్రవరి 15వ తేదీన 2012 DA14 అని నామకరణం చేసిన ఒక గ్రహశకలం కేవలం 30 మీటర్ల పొడవు మాత్రమే ఉంది. ఇది కూడా భూమికి చాలా దగ్గరగానే వెళ్ళింది. ఇది భూమి కక్షలో కూడా ప్రయాణించింది. భూమికి 27,700 కిలోమీటర్ల దూరం నుండి ఇది వెళ్ళిపోయింది. సెకండ్కి 7.8 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉండింది. నిజంగానే ఇది భూమి మీద పడి ఉంటే ఖచ్చితంగా భారీ నష్టమే జరిగి ఉండేది. 2012లో DF14 అనే గ్రహశకలం భూమికి దగ్గరగా ప్రయాణించిన 16 గంటల తర్వాత రష్యాలోని చెలియాబిన్స్క్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా ప్రభావం కనిపించింది. నష్టం కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు మీలో కొంతమంది చూసే ఉంటారు. ఈ గ్రహశకలం 7,200 భవంతుల్ని ధ్వంసం చేసింది.
చాలా ఇళ్ల కిటికీలు పగిలిపోయాయి. సమయం బాగుండి ఆ రోజు D14 ఢీకొండ నుండి తప్పించుకున్నాం. ఈ గ్రహశకలం చూసేందుకు చిన్నగానే ఉంది. 30 మీటర్ల ఈ గ్రహశకలం నికర విలువ చెప్పాలంటే $20 ట్రిలియన్. ఇది చాలా ఎక్కువే. ఇప్పటి వరకు తెలిసిన గ్రహశకలాల్లో ఇది కూడా చిన్నదే. గ్రహశకలం 1903 LU. దీన్నే 511 డావిడా అని కూడా పిలుస్తారు. ఇది చాలా పెద్ద గ్రహశకలం. దీని వ్యాసం 270 నుంచి 310 కిలోమీటర్లు. ఇది సి టైప్ గ్రహశకలం. నికెట్, అయన్, కోబాల్ట్, నైట్రోజన్, హైడ్రోజన్ అన్నిటికన్నా విలువైన నీళ్లతో నిండి ఉంది. ఇందులో ఉన్న పదార్థాలన్నీ కూడా భూమి మీద చాలా అవసరమైనవే. ఇందులో చాలా ముఖ్యమైన పదార్థం నీరు. వీటి విలువని ఇంకా పెంచుతుంది ఆ నీరు. అంతరిక్షంలో నీరు చాలా విలువైంది. ఈ గ్రహశకలం నికర విలువ ఎంత ఎక్కువ అంటే ఆ మొత్తం వింటే నిజమేనా అన్న అనుమానం కూడా కలుగుతుంది. 310 కిలోమీటర్ల పొడవున్న ఈ గ్రహశకలం $15.38 క్వాంటిలియన్. భారతీయ పద్ధతిలో చెప్పాలంటే 15,38,00,000 విలువతో సమానం. ఇది ఎంత పెద్ద మొత్తం అంటే ప్రపంచం అంతా కలిసి కూడా ఇంత డబ్బుని ముద్రించలేదు. అంతరిక్షంలో మన ఆలోచనకు మించి విలువైన పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఇక్కడి దాకా చేరడమే. గ్రహశకలాల మైనింగ్ ఎలా చేయాలి? గ్రహశకలాల మైనింగ్ ఖర్చుతో కూడుకున్నదే కాదు, ప్రమాదకరమైంది కూడా. అలాగని ఇది అసాధ్యమైతే కాదు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, మన అవసరాలు పెరుగుతున్న కొద్దీ అందుబాటులో ఉన్న ఇలాంటి పదార్థాల కొరత కూడా పెరుగుతోంది. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, బస్, ట్రైన్లు, విమానాలు, శాటిలైట్స్ ఇవన్నీ కూడా ధాతువుల నుండే తయారవుతాయి. భూమి మీద ఇలాంటి ధాతువులు పరిమితంగా ఉన్నాయి. పెలాడియం, రోడియం, ఇరీడియం ఇంకా ప్లాటినం లాంటి పదార్థాలు పరిశ్రమలకు చాలా అవసరం. ఇవి పరిశ్రమలకు ముఖ్యమైన ముడి పదార్థాలు. ఈ పదార్థాలు భూమి మీద చాలా తక్కువే ఉన్నాయి, కానీ వీటి డిమాండ్ మాత్రం అంతకంతకు పెరుగుతోంది. ఈ అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా గ్రహశకలాల మైనింగ్ తప్పనిసరి. 2009లో ఏర్పడ్డ ప్లానెటరీ రిసోర్సెస్ గ్రహశకలాల మైనింగ్ కోసం ఏర్పడ్డ మొదటి కంపెనీ. చాలా తొందరలోనే గ్రహశకలాలు మైనింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రహశకలాల మైనింగ్ వినేందుకు సైన్స్ ఫిక్షన్ లాగే అనిపించవచ్చు, కానీ ఇది అసంభవం అయితే కాదు. గ్రహశకలాల మీద మైనింగ్ చేసేందుకు అనేక ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. అందులో ఒక ఆలోచన ఏంటంటే చిన్న చిన్న గ్రహశకలాల్ని స్పేస్ ప్రోబ్స్ ద్వారా భూమి కక్షలోకి తీసుకొస్తే అక్కడ మైనింగ్ చేయటం మనుషులకు తేలికవుతుంది. ఇది కష్టమైన, ప్రమాదకరమైన, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. మానవ పురోగతి కోసం ఇలాంటి అడుగులు వేయక తప్పదు. మరి నిజంగానే గ్రహశకలాల మీద మైనింగ్ అనేది ఆహ్వానించదగిన పరిణామమేనా? ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.